సో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. గేట్ నెంబర్ 4 దగ్గర బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. సో తెలంగాణలో రిజర్వేషన్లపైన హైకోర్టు స్టే విధించింది. 42% రిజర్వేషన్ల అమలుకు హైకోర్టు నో చెప్పేసింది. బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వ రియాక్షన్ తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ కూడా మాట్లాడుతున్నారు. లేదు ఇది బీఆర్ఎస్ బీజేపీ కుట్ర, ఎందుకు ఇంప్లీడ్ పిటిషన్లో వాళ్ళెందుకు రాలేదంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ను బీజేపీని కలిపి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఇందులో కుట్ర అయ్యా పక్కన పెడితే హైకోర్టు మాత్రం స్టే విధించింది. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ రాబోతోంది? మన కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు, వాట్ నెక్స్ట్? డిస్టర్బెన్స్ వస్తా ఉంది. పీసీఆర్ చెక్. యా కోటేశ్వరరావు గారు ప్లీజ్. బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తా ఉంది. శ్రీకాంత్ గారు, ప్రభుత్వం ముందు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, దీన్ని దీర్ఘకాలికంగా అంటే హైకోర్టు విచారణ ఎంతకాలం సాగుతుందో తెలియదు, తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ వచ్చిన తర్వాత మళ్ళా అది సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి దాన్ని బట్టి 42% అంటే 50% మించినటువంటి రిజర్వేషన్ అంగీకరించేటువంటి అవకాశం లేదనేటువంటిది ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నది. అయినా కానీ మేము వెళ్తాము, ఎంతకాలం అయినా సాగిస్తాము అంటే మరి ఎన్నికల సంగతి ఏమిటి అనేటువంటిది రేపు మళ్ళా ఇప్పుడు ఎవరైతే జియో నెంబర్ 9ని సవాల్ చేసినటువంటి వాళ్ళు రేపు మళ్ళా వాళ్లే ఎన్నికలు జరపాల్సిందే ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం అని చెప్పేసి కోర్టులకు కనుక వెళ్ళేట్లయితే కోర్టులు వాళ్ళ వాదనలను పరిగణించి ఎన్నికలు జరపండి అని ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర అట్లా ఎన్నికలు జరిగితే మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా. ఎస్, పాత పద్ధతుల్లో జరపడానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉన్నాయి. ఎన్నికలు ఆ విధంగా జరపడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి. లేకపోయేట్లయితే సుప్రీంకోర్టు కనుక వెళ్ళేట్లయితే దీర్ఘకాలం సాగితే మహారాష్ట్రలో మాదిరి మహారాష్ట్రలో మీకు అనేక అవకాశాలు ఇచ్చాము, అయినా మీరు వాయిదాల మీద వాయిదాలు వేశారు కనుక ఇంక ఏమాత్రం సహించేది లేదు, జనవరి లోపల మీరు ఎన్నికలు జరపాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కొద్ది రోజుల క్రితం. అవును, మరి తెలంగాణకు కూడా అదే పరిస్థితి వస్తే పాత నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ పరువు, ప్రభుత్వ పరువు ఎక్కడ ఉంటుంది అనేటువంటిది పెద్ద సమస్య అవుతుంది. అందుకని మరి కాంగ్రెస్ పార్టీ లేదా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది, ఏ విధంగా తక్కువ నష్టంతో బయటపడుతుందా లేకపోతే ఎక్కువ నష్టానికి కూడా సిద్ధపడి ముందుకెళ్తుందా అనేటువంటిది బంతి ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది అనేది నా అభిప్రాయం. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత తొందరపాటు చర్యలకు దిగినట్టుగా దీన్ని చూడాలా? ఎందుకంటే అప్పటికి హైకోర్టు కూడా దీనిలో ఎందుకు హడావుడి చేయాల్సినటువంటి అవసరం ఉంది, వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా హైకోర్టు పండగ హాలిడేల సందర్భంలో ఎప్పుడైతే స్పెషల్ బెంచ్ విచారణ తీసుకుందో ఆ సందర్భంగా క్వశ్చన్ చేసింది. ఎన్నికలకు వెళ్లరన్నటువంటి గ్యారంటీ ఏంటి, షెడ్యూల్ ఇవ్వరన్నటువంటి గ్యారంటీ ఏంటి? హైకోర్టు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎన్నికలకు పోయారు, షెడ్యూల్ ఇచ్చారు.